మనమందరం కూడా మాలమాదిగలం. ఒక పక్క నువ్వు ఉంటావు, ఒక పక్క నేనుంటా. ఊరుపు తూర్పు అని మనం ఉంటాం. అందుకోసమనే ఒకడు బేగరు అవుతాడు, ఇంకోటి తప్పు కొడుతోడు అవుతాడు. కనుక ఈ చరిత్ర అటు మాలచంద్ర నాయకుడైతే ఇటు మాదిగరాజు ఉంటారు. అందుకోసమని ఉత్తగలే ఇది చరిత్ర, మాలల చరిత్ర ఉంది, మాదిగల చరిత్ర ఉంది. ఈ చరిత్రను కూడా కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకొని మన పిల్లలు చదివించుకోవాలి. ఉన్నకాడ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూములు రక్షించుకోవాలి. మనం కలిసి ఉండాలి. అప్పుడే మనకు ఈ కాంగ్రెస్ పార్టీకి మనం చేసే మన మీద గౌరవం ఉంటది, మర్యాద ఉంటది. గాంధీ భవన్ లో నిర్వహించిన సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే అది ఎంత మూర్ఖుడంటే, ఎంత ఫాల్తు మాటలు మాట్లాడినంటే, ఈ భాష మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోండి. వాళ్ళ అక్కడ వేదికమైన నాయకులకు సిగ్గుండాలి కొంచెం. పోయి నీ భార్య పిల్లలు అడుగుండ్రి. అడా నిన్న వేదికమైన మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్తల మీద, హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి ఆయన మాట్లాడేది కరెక్టేనా? ఎంత ఆహ్లాదం పొందిరు వేదికమైన నాయకులు. అబ్బా చప్పలు కొడుతున్నారు, నిజంగా చప్పలు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హిందూ ధర్మాన్ని ఏలన చేస్తే, బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వాదాన్ని ఏలన చేస్తే, బూతులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వేదికమైన నాయకులు చప్పలు కొడుతున్నారు. ఆనందం, రాక్షస ఆనందం పొందుతున్నారు. హిందూ సమాజం చూడాలి, వాళ్ళని హిందూ సమాజం గుర్తించాలి. వాళ్ళ బూతులు తిట్టే స్థాయికి వచ్చిర్రంటే ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి. ఇండియా నువ్వేదో అంటున్నావు కదా, నువ్వు ఎస్సీవా బీసీవా? ఫస్ట్ చెప్పు, నువ్వు ఎస్సీవా బీసీవా? దేవుడు ఒక్కడే. నేను అంటున్నా దేవుడు ఒక్కడే. నిజమైన క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా ఈ భాష నిజమైన క్రిస్టియన్స్ మొదటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. ఇలా నువ్వేం చేసావు తుంగతుర్తి ఎమ్మెల్యే? నువ్వు ఈ దేవుని మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే ఆ దేవుని మోసం చేసి నారకొచ్చిండు, మూర్ఖుడు, ద్రోహి, దేవుళ్ళ మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేశారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. నీకు క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ముఖ్యమంత్రి ఏమాత్రం నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే, నువ్వు హిందువు అయితే, ఆ వేదికమైన నాయకులు హిందువులు అయితే మీరు క్షమాపణ చెప్పండి. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల పోటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి. తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ. నీ సంగతి ఏదో చూస్తాం. ఇవాళ నా దేవుళ్ళని ధర్మాన్ని కించపరుస్తావా నువ్వు? హిందూ సమాజం ఏది మా సహనాన్ని, హిందూ సమాజం యొక్క సహనాన్ని పిరికితంగా భావిస్తే ఏం చేస్తామో కరీంనగర్లో చూపెట్టినాం, జిఎస్ఎంసీ ఎన్నికలు చూపెట్టినాం, మళ్ళా చూపెట్టబోతున్నాం. మళ్ళా చూపెట్టబోతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను.